అపోస్తలుడైన పౌలు గలతీయ సంఘానికి రాసినటువంటి లేదా గలతీయ ప్రాంతంలో ఉన్న సంఘాలకు రాసినటువంటి గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16, 17, 18 వచనాలు నేనే చదువుతూ ఉన్నాను. ఒకసారి మీ బైబిల్ తెరచి చూడండి. నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధంగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరు ఏవి చేయి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపమయుడా, మీ ఘనమైన మహోన్నతమైన నామమునకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ కృపాసన ఎదుకు వచ్చినటువంటి నన్ను, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీ వాక్యం ద్వారా మరొక మారు మమ్మల్ని దర్శించి, ఆకర్షించి, రక్షించండి. బలహీనుడు నన్ను బలపరచండి. వినగలిగే బుద్ధిని మీ బిడ్డలు కూడా దయచేయండి. గ్రహించే హృదయాన్ని కూడా దయచేయండి. మీరే ఆశీర్వదించి బలపరచమని, మీరే మహిమ పొందమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సముద్రంలో ఒక ఓడ ప్రయాణం చేస్తుంది. అది చాలా పెద్ద ఓడ. ఆ ఓడలో చాలామంది పాసెంజర్స్ ఉన్నారు. అయితే అనుకోని రీతిలో నడి సముద్రమున మధ్య మార్గంలో భయంకరమైన తుఫాను చెలరేగింది. కాకపోతే ఆ ఓడకి 2 నాయకులు ఉన్నారు, కెప్టెన్స్ 2 ఉన్నారు. ఆ ఓడ నడిపించడానికి ఎంతమంది ఉన్నారు? 2 నాయకులు ఉన్నారు. ఒక నాయకుడు జ్ఞానం కలిగిన వాడు, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు. ఆ నాయకుడు ఆ ఓడను నడిపిస్తే గ్యారంటీగా సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్తాడు. మరొక నాయకుడు ఉన్నాడు, ఆడు అంతగా ఎక్స్పీరియన్స్ లేనివాడు, పైగా మొండోడు. ఆడి చేతిలో స్టీరింగ్ కానీ వెళ్తే ఆ ఓడ గమ్యస్థానానికి వెళ్తుందో లేదన్న గ్యారంటీ కూడా లేదు. తెలుసు, ఆ ఓడలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఏ నావికుడు లేదా ఏ కెప్టెన్ డ్రైవ్ చేస్తే ఈ ఓడ క్షేమకరంగా వెళ్తుంది అన్నది ఆ యొక్క ఓడలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కాకపోతే ఈ మొండోడు నేనే నడుపుతానని చెప్పేసి బాగా నడుపుతున్న నావికుడి మీద లేదా కెప్టెన్ మీద ఏం చేస్తున్నాడంటే గొడవకి వస్తున్నాడు. ఇప్పుడు ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ ఓడలో ఉన్న వాళ్ళు డిసైడ్ చేసుకోవాలా, ఏ నాయకుడి చేతిలో స్టీరింగ్ ఉంటే మేము గమ్యస్థానానికి వెళ్తామన్నది. ఈ మాటలు నేను ఎందుకు గుర్తు చేశానంటే, ఆ యొక్క ఓడ లేదా ఆ ఓడలో ఉన్న పాసెంజర్లు ఎవరు కాదు, నువ్వు నేనే. ఈ ఓడకి 2 కెప్టెన్లు ఉన్నారన్నాను కదా. ఒకడు ఆత్మానుసారుడైన కెప్టెన్, ఇంకొకడు శరీరానుసారుడైన కెప్టెన్. ఇప్పుడు ఈ నావిక లేకపోతే ఈ ఓడ అనబడుతున్న నువ్వు నేను గమ్యస్థానానికి క్షేమకరంగా వెళ్ళాలంటే ఏ నావికుడి చేతిలో మన స్టీరింగ్ ఉంటే బాగుంటుంది అన్నది ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా గలతీలో ఉన్న సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఈ యొక్క చదవబడిన లేఖన భాగాలకి మనం ధ్యానం చేసే అంశం పేరు ఏంటంటే ఆత్మానుసారంగా నడవండి. ఎలా నడవండి? ఆత్మానుసారంగా నడవండి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు 16వ వచనం, నేను చెప్పునిదేమనగా అని పౌలు భక్తుడు ప్రారంభిస్తున్నాడు. ఆ 16వ వచనంలో నేను చెప్పినదేమనగా అని ప్రారంభించడం గల కారణం ఏంటంటే, ఆల్రెడీ 5వ అధ్యాయం అంతా మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇదిగో మీకు స్వాతంత్ర్యాన్ని దేవుడిచ్చాడు. ఇది ఎవరిచ్చారు? యేసుక్రీస్తు వలన మనకు అనుగ్రహింపబడినది. కాబట్టి మరలా మీరు దాస్యమను కాడి కింద వెలక స్థిరంగా నిలవండి అని చెప్తూ గత వారాన్ని మీకు గుర్తు చేశాను. అయితే మీకు స్వతంత్రంగా ఉండడానికి దేవుడు మీరు పిలిచాడు, కానీ ఒక్క మాట, ఆ స్వాతంత్రాన్ని శారీరక క్రియలకు ఏం చేసుకోవద్దు, ఏతూ చేసుకోకుండా ఒకరు ఏం కలిగి ఉండండి? ప్రేమ కలిగి ఉండండి. ధర్మశాస్త్రం అంతా ఏం బోధిస్తుందంటే ఒకరినొకరు ప్రేమించుకోమని చెప్తా ఉంది. ఒకవేళ ఒకరు ప్రేమించుకోకుండా సంఘంలో కక్షలు, లేకపోతే భేదాలు, అసూయలు, లేకపోతే కుట్రలు, రాజకీయాలు ఉంటే సంఘంలో ఉన్న వాళ్ళే ఒకరినొకరు ఏం చేసుకోవాల్సి వస్తుందంటే భక్షించుకోవాల్సి వస్తుంది అనే విషయాన్ని గుర్తు చేశాడు పౌలు భక్తుడు. గత వారంలో మనం ధ్యానం చేసాం. అయితే ఇప్పుడు ఫైనల్గా నేను చెప్పేది ఏమనగా అని మొదలుపెట్టాడు. ఈ 5వ అధ్యాయం 16వ వచనం మొదలుకొని 6వ అధ్యాయము 10వ వచనం వరకు కూడా ఆత్మానుసారంగా నడవండి అని చెప్తున్నాడు. ఈ 5వ అధ్యాయం 16వ వచనం మొదలుకొని
6వ అధ్యాయం 10వ వచనం వరకు పౌలు భక్తుడు ఎలా నడవమని చెప్తున్నాడంటే ఆత్మానుసారంగా నడవమని చెప్తున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ ఒక కన్క్లూజన్కి వచ్చేసాం మనం. ఏంటంటే ఆత్మానుసారంగా నడిస్తేనే ఈ శరీరము దేవునికి ఇష్టం. శరీరానుసారంగా నడిస్తే ఈ శరీరం అంటే ఈ జీవితం దేవునికి ఇష్టం కాదు. ఇందాక మనం ధ్యానం చేసాం, భక్తిహీన మార్గం యెహోవాకు హేయము, నీతిమంతుని యొక్క ప్రార్థన ఆయనకు ఆనందము. కాబట్టి నీతిమంతుడు ఎప్పుడు కాగలడు? ఆత్మానుసారంగా నడవగలిగితేనే. ఒకవేళ భక్తిహీనుడు ఎప్పుడవుతాడు? శరీరానుసారంగా నడిస్తేనే. కాబట్టి 16వ వచనంలో మనం అక్కడ పౌలు భక్తుడు ఒక ఆదేశాన్ని ఇస్తున్నాడు, ఆత్మ ద్వారా నడుచుకోవాలనే ఆదేశాన్ని ఇస్తున్నాడు. ఎలాగండి? ఆత్మ ద్వారా నడుచుకోవాలనే ఆదేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇందులో ఒకటి ఆత్మానుసారంగా నడుచుకోవడం, రెండోది ఆత్మ ద్వారా నడిస్తేనంట శరీర కోరికలను నెరవేర్చమనేటువంటి విషయం కూడా అక్కడ రాయబడి ఉంది. ఆత్మానుసారంగా నడవాలనే విషయాన్ని చెప్తూనే రెండోది ఏంటంటే ఒకవేళ ఆత్మానుసారంగా నడిస్తేనంట ఏమి నెరవేర్చమంట? శరీర కోరికలు, శరీరచ్చలు. అంటే ఇక్కడ ఆత్మ ఉంది, శరీరం ఉంది. మనకు తెలుసు కదా, ఈ కనబడుతున్నటువంటి ఈ మనిషి అనబడుతున్నవాడు ఆత్మ, శరీరము, ప్రాణము. ఆత్మ, శరీరము, ప్రాణము. ఇప్పుడు ఆత్మ ఒక పక్క, శరీరము ఒక పక్క. ఇప్పుడు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆత్మ యొక్క బలం ఎక్కువ ఉందనుకో శరీరానుసారంగా నువ్వు నడవు. ఒకవేళ శరీరానుసారమైన బలం ఎక్కువ ఉందనుకో నువ్వు ఆత్మానుసారంగా నడవలేవు. కాబట్టి ఇప్పుడు 16వ వచనంలో అంటున్నాడు, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు లేదా తీర్చుకోరు అన్న ఒక కన్క్లూజన్ మనకి కనబడతా ఉంది. చూడండి, ఇక్కడ ఈ 5వ అధ్యాయం 16 నుండి 6వ అధ్యాయం 10వ వచనం వరకు ఆత్మానుసారంగా నడుచుకోండి అని పౌలు రాస్తున్న ఈ సందర్భంలో ఒక కండిషన్ ఏంటంటే ఫస్ట్ మనం ఆత్మానుసారంగా నడవాలి. ఎలా నడవాలి? ఆత్మానుసారంగా. మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు అనుకున్న గమ్యస్థానానికి చేరాలంటే ఆ గమ్యస్థానము ఏ మార్గం ఏ వైపు ఉందో ఆ పక్కనే నడవాలి తప్ప మరో పక్కన నడుస్తానంటే నువ్వు అనుకున్న గమ్యస్థానానికి చేరలేవు. ఇప్పుడు ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలంటే ముందు మనం ఏం చేయకుండా ఉండాలా? శరీర కోరికలు నెరవేర్చకుండా ఉండాలి. అయితే ఇక్కడ గమనించాలి, అసలు శరీర కోరికలు నెరవేర్చక ఉంటే ఆత్మానుసారంగా నడుస్తామా? ఆత్మానుసారంగా ఉంటే శరీర కోరికలు నెరవేర్చకుండా ఉంటామా? మీకు అర్థం లేదా? మరలా చెప్తున్నాను, శరీర కోరికలు నెరవేర్చకుండా ఉంటే ఆత్మానుసారంగా ఉంటామా? ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీర కోరికలు నెరవేర్చకుండా ఉంటామా? ఆత్మానుసారంగానే నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి? ఆత్మానుసారంగానే నడుచుకోవాలి. మరి ఆత్మానుసారంగా నడుచుకోవాలంటే మనలో ఏముండాలి? ఇప్పుడు చెప్పండి, అందులోనే ఉంది కదా అర్థం. ఆత్మ ఉండాలి. ఏ ఆత్మ? దేవుని ఆత్మ ఉండాలి. ఏ ఆత్మ ఉండాలి? దేవుని ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మ మనలో లేకుండా ఆత్మానుసారంగా మనము నడవలేమనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక క్రైస్తవుడు అనబడుతున్నవాడు, ఒక విశ్వాసం అనబడుతున్నవాడు ఈ లోకంలో ఉన్నంత వరకు వాడు లోకంలో ఉన్న ప్రతి శరీరాశ నెరవేర్చాలంటే, జయించాలంటే ఆ వ్యక్తి కంపల్సరీ ఆత్మ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఆత్మ కలిగి ఉండాలి. దేవుని వాక్యం కూడా అదే చెప్తా ఉన్నది. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారు యందలి విశ్వాసం వల్ల జీవించుచున్నానని చెప్పిన ఆ పౌలే మరో చోట అంటాడు, నేను పోరాడుతున్నాను, నేను పరిగెడుతున్నాను, నా దేహాన్ని నెలగొట్టుకుంటున్నాను, మనల్ని పవిత్రులుగా చేసుకుందాము, మనము జాగ్రత్త పడదాము, మనము కూడా ప్రతి భారమును విడిచిపెడదామని చెప్తా ఉన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆత్మానుసారంగా నడవడం అనేది అంత ఈజీ కాదు. దీనికి కొద్దిగా మనము పోరాటం చేయాలి. ఏం చేయాలి? పోరాటం చేయాలి అంటాడు కదా అపోస్తలుడైన పౌలు చివరిలో. నేను మంచి పోరాటము అంటే ఆత్మానుసారంగా నడవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? పోరాటం చేయాలి. దేంతో పోరాటం చేయాలి? శరీరాశలతోనూ శరీర కోరికలతోనూ పోరాటం చేయాలి. ఇదే పౌలు భక్తుడు అంటాడు కదా, మనం జాగ్రత్త పడుదాం అంటాడు. అంతేకాదు మనము కూడా ప్రతి భారాన్ని విడిచిపెడుదాం అంటాడు. సులువుగా చిక్కులు పెట్టు, ప్రతి భారాన్ని ఏం చేద్దాం?
విడిచిపెడదాం అంటాడు. అంటే ఇప్పుడు ఆత్మానుసారంగా నడవాలంటే ఇప్పుడు ఫస్ట్ మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే కొద్ది కష్టపడాలి. ఏం చేయాలి? కష్టపడాలి. ఎలాగా కష్టపడడం అంటే నువ్వు ఏదైతే శోధింపబడుతున్నావో లేదా ఏ కోరికతో అయితే శోధింపబడుతున్నావో దాన్ని జయించడానికి నువ్వు దేవుని యొక్క సహాయాన్ని కోరుకోవాలి. దేవుని యొక్క ఆత్మ నడిపింపును కోరుకోవాలి. దేవుని యొక్క ఆత్మ నడిపింపు లేకుండా మనము శరీర కోరికలను లేకుండా ఉండలేము. శరీర కోరికలు నెరవేర్చకుండా ఉండాలంటే మనము దేవుని యొక్క ఆత్మ కార్యము ఉండాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఒక విషయాన్ని మీకు గుర్తు చేసి మనము ముందుకు వెళ్దాం. ఏంటంటే మారు మనసు పొంది ఆ వ్యక్తి మారు మనసు పొందాడు. పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు వశమైన మనిషి కూడా పాపం వాడి మీద ఏలుబడి చేస్తూనే ఉంటుందంట. అంటే అర్థం తెలుసా? మారు మనసు పొంది పరిశుద్ధాత్మ అనుభవం ఉన్నా సరే అతనిలో ఏం ఏలుబడి చేస్తుందంట? పాపము ఏలుబడి చేస్తుంది. అంటే తిరిగి జన్మించిన వ్యక్తిలో సహితము ఈ పాపపు లక్షణాలు ఏలుబడి చేస్తూనే ఉంటాయి. మనము తిరిగి జన్మించి నూతనపరచబడి కడగబడి నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధపరచబడి క్రీస్తు సంఘములో సజీవమైన సభ్యులుగా ఉన్నా కూడా మన హృదయ లోతుల్లో ఇంకా ఏది ఏలుబడి చేస్తా తెలుసా? పాపము ఏలుబడి చేస్తూనే ఉంటుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? మనం ప్రభువును నమ్మి ఎంత విశ్వసించి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసి ప్రభువు అని ఒకవేళ గంటల తరబడి ప్రార్థన చేసినా సరే నీలో ఇంకా ఏ పాపపు స్వభావం ఉంటుందంటే పాపము చేయాలనే స్వభావం నీలోనే ఉంటుంది. మరి ఎలాగండి? ఇంత ప్రార్థన చేసినా, లేకపోతే ఇంత భక్తిగా ఉన్నా, ఇంత నీతివంతంగా ఉన్నా, నేను సంఘంలో చేర్చబడినా, మారు మనసు పొందినా, పరిశుద్ధాత్మ నాలో ఉన్నా, మరి ఆ పాపము నాలో ఏలుబడి చేస్తే మరి దీన్ని జయించలేనా అంటే ఎందుకు జయించలేము? దేవుని వాక్యం చెప్తుంది, కృప అనే ఒక గొప్ప అద్భుతమైన శక్తి మనము పాపము చేయకుండా అడ్డగిస్తుంది. ఏం చేయకుండా? దేవుని కృప, దేవుని ఆత్మ ఏం చేయకుండా అడ్డగిస్తుందంట? పాపం చేయకుండా మాత్రం అడ్డగిస్తుంది. అదుపు చేయబడుతుంది, సిలువ వేయబడుతుంది. విశ్వాసది వైఫల్యంతో కూడిన జీవితం ఏమీ కాదు. విశ్వాస యొక్క జీవితము వైఫల్యంతో కూడిన జీవితం కాదు, విజయంతో కూడిన జీవితమే. కాకపోతే ఈ అంతరంగంలో జరిగే పోరాటాలు, అనుదినం చేయవలసిన యుద్ధాలు, ఆత్మకు శరీరానికి మధ్య జరిగే పోటీ, ఇవన్నీ కూడా పాపం విపరీతమైన కొలది మనలో జరుగుతూ ఉన్నాయి. మరి వీటిని ఏ విధంగా జయించాలి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. చూడండి, ఈ భూమి మీద ఉన్నంతకాలం ఒక వ్యక్తి క్రీస్తుని విశ్వసించినప్పటికీ ఈ పోరాటం కొనసాగించవలసిందే. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 14-15 వచనాలు చదువుతాం. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 14-15 వచనాలు. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైన ఎరుగుదము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను. యాలయనగా నేను చేయనది నేను ఎరగను, నేను నిశ్చయించినది చేయక ద్వేషిస్తూనే ఏం చేస్తున్నానంటే చేయుచున్నాను. అంటే ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నాను. అంటే పాప నియమము నాలో కలదు. ఈ పాప నియమము నుండి నేను విడుదల పొందాలి అంటే క్రీస్తులో ఆత్మానుసారంగా జీవించాలి. క్రీస్తులో ఆత్మానుసారంగా జీవింపజేయడానికి ఏకైక శక్తి బలము దేవుని ఆత్మే. ఏంటండి? ఏది? దేవుని ఆత్మే. అదే రోమపత్రిక 8వ అధ్యాయము 7-9 వచనాలు చూద్దాం. యాలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, ఏ మాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని పరచనేరరు. అయితే దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే
వాడు ఆయన వాడు కాడు. ఏమి లేనివాడైతే, ఆధార్ కార్డు లేనివాడైతే, పాన్ కార్డు లేనివాడైతే, బ్యాంక్ అకౌంట్ లేనివాడైతే, భూమి లేనివాడైతే, ఆస్తులు లేనివాడైతే, అది చెప్పట్లేదు అక్కడ. దేవుని ఆత్మ లేనివాడు దేవుడు వాడు కాడు. ఇప్పుడు నా ప్రశ్న, దేవుని ఆత్మ మీలో ఉందా? దేవుని ఆత్మ మాలో ఉందన్నది మాకెలా తెలుస్తుందండి? మరి నీకే తెలియాలా. ఒకవేళ ఆ అనుభవం ఉంటే నీకే తెలియాలా. నా అనుభవం నాకు తెలుస్తుంది. అసలు ఆత్మ అనుభవం అది ఎలాగుంటుందండి? నేనైతే వివరించి వర్ణించి చెప్పలేను, కానీ అది పొందుకున్న వాళ్ళకే తెలుస్తుంది. కాకపోతే కొన్ని గుర్తులు బట్టి నువ్వు పొందుకున్నావో లేదో చెప్పచ్చు. నువ్వు ప్రవర్తించే తీరును బట్టి ఆత్మ నీలో ఉందో లేదో పనిచేస్తుందో లేదో చెప్పచ్చు. నువ్వు మాట్లాడే మాటలను బట్టి, నువ్వు తిరిగే వేషాలను బట్టి, నువ్వు ప్రవర్తించే తీరును బట్టి ఆత్మకార్యము నీలో నడుస్తుందో లేదో, నడిపించబడుతున్నావో లేదో చెప్పచ్చు. కానీ అక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, శరీరానుసారులు దేవునికి విరోధులై ఉన్నారు, వాళ్ళు ఏమాత్రము దేవునికి లోబడిన వారు. కానీ దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఏ స్వభావం గలవారు తెలుసా? ఆత్మ స్వభావము గలవారే. అప్పుడు ఎప్పుడైతే ఆత్మ స్వభావం మీలో ఉందో మీరు ఏ కార్యాలు చేయరంట? శరీర కార్యాలు చేయరు అనే విషయాన్ని ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అంటే శరీర స్వభావము, ఆశలు మన అందరిలోనూ ఉన్నాయి. కానీ దేవుని ఆత్మ మూలంగానంట వాటిని మనం ఏం చేయగలుగుతాం? అనగద్రొక్కగలము లేదా జయించగలము. ఇక్కడున్న మన అందరిలోనూ ఏ ఆశలు ఉంటాయి? శరీరాశలు ఉంటాయి, శరీర కోరికలు ఉంటాయి. కానీ దేవుని ఆత్మ నీలో పనిచేస్తానంట నువ్వు వాటిని ఏం చేయగలుగుతావంట? జయించగలుగుతావు. కొన్నిసార్లు వీళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళు ఎందుకు చేయొద్దన్న పని చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు కాన్రాను పని చేస్తున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుని ఆత్మ వాళ్ళు లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? అలా ప్రవర్తిస్తున్నారు. దేవుని ఆత్మ వాళ్ళు ఉంటే వాళ్ళు శరీర కార్యాలు ఏం చేస్తారంటే జయించగలుగుతారు. కాబట్టి ఇప్పుడు ఆత్మానుసారంగా నడవడం అంటే ఏమిటి? ఎలా నడవమని చెప్తుంది వాక్యం? ఆత్మానుసారంగా నడవడం. మరి ఆత్మానుసారంగా నడవడం అంటే ఇలా చూడండి, మన రోజువారీ జీవితంలో అంటే ప్రతిరోజు ప్రార్థన, వాక్య ధ్యానము, క్రమశిక్షణతో కూడిన జీవితం. ఏంటండి? ప్రార్థన, వాక్య ధ్యానం. వాక్య ధ్యానం అంటే బైబిల్ చదవడం కాదు, చదివిన దాన్ని ధ్యానం చేయడం. విచిత్రం ఏంటంటే చదివే వాళ్ళు కూడా చదవట్లేదు, చదువు వచ్చిన వాళ్ళు కూడా ఏం చేయట్లేదు? చదవట్లేదు. కాళ్ళు లేనోడు దేకాడంటే అర్థం ఉంది, కాళ్ళు ఉన్నవాడు దేగితే ఏమంటారు? బుద్ధి లేదురా అనరు. మరి చదువు రానోడు చదవలేదంటే అర్థం ఉంది, చదువు వచ్చినోడు కూడా ఏం చేయట్లేదు ఈ రోజున? చదువు బైబిల్ ఉందా? చదవచ్చా నీకు? వచ్చు. అలా చాలామంది చదువు వచ్చి కూడా ఏం చేయట్లేదు? బైబిల్ చదవట్లేదు. వాళ్ళు చదివితే అయిపోయిందా? దాన్ని ఏం చేయాలా? ధ్యానం చేయాలా, ప్రార్థన చేయాలా. ప్రార్థనకి భాష అవసరం లేదు, భాష అంటే పెద్దగా చదువుకోవాల్సిన పని లేదు. యథార్థంగా ప్రార్థన చేయగలిగితే దేవుడికి ఇష్టమని ఇప్పుడే మనం ఆలకించాం. ప్రార్థన చేయాలా, వాక్యం ధ్యానం చేయాలా. మూడోది క్రమశిక్షణ కలిగిన జీవితం. ఏంటి క్రమశిక్షణ? క్రమశిక్షణ అంటే ఏంటి? నువ్వు చేసే ప్రతి పని దేవునికి ఇష్టమా కాదా అని ఒకసారి ఆలోచన చేసుకుని ఇలా క్రమశిక్షణ గల జీవితాన్ని జీవిస్తూ ఇలా చూడండి. నాలుగవది ముఖ్యంగా దేవునికి సన్నిహితంగా ఉండడం ద్వారా ఆత్మానుసారంగా నడవగలం. ఎవరికి సన్నిహితంగా ఉండడం వల్ల? మీకు ఇందాకలే గుర్తు చేశాను, మనుషులు ఎక్కువగా అజ్ఞానులతోనూ ఆత్మ లేని వారితో సహవాసం చేస్తున్నారు. కాబట్టి నువ్వు ఇంత వాక్యం విన్నా మళ్ళీ ఎలాగుంటున్నావు? లోకానుసారంగాను శరీరానుసారంగా ఉంటున్నావు. దానికి కారణం ఏంటంటే నీ సహవాస దోషం. అదే నువ్వు దేవునితోనూ, దేవుని ఆత్మ కలిగిన వారితోనూ, దేవుని పిల్లలతోనూ, వాక్యంతోనూ సహవాసం చేసావు అనుకో, నువ్వు ఎలా నడుచుకుంటావు? ఆత్మానుసారంగా నడుచుకుంటావు. మరలా గుర్తు చేస్తున్నాను, ఆత్మానుసారంగా నడవడం అంటే అనుదిన క్రమశిక్షణతో కూడిన జీవితము, ప్రార్థన, వాక్య ధ్యానము, దేవునితో సన్నిహితము ఉంటే అప్పుడు మనము శరీర కోరికలను నెరవేర్చకుండా ఉండగలుగుతాం. ఏ కోరికలు నెరవేర్చకుండా ఉండగలుగుతాం? శరీర కోరికలను నెరవేర్చకుండా ఉండగలుగుతాం. మనలో క్రమశిక్షణ లేదు, దేవునితో సాన్నిధ్యము లేదు, ప్రార్థన లేదు, వాక్య ధ్యానము లేదు. అప్పుడు మనము ఆత్మానుసారంగా నడవలేము, శరీర కోరికలనే నెరవేర్చుకుంటాం. ఇక్కడ శరీరం అంటే పాప స్వభావం. శరీరం అంటే ఏంటి? పాప స్వభావం.
శరీరం అంటే ఈ శరీరం అని అనుకోకండి, ఈ శరీరంలో ఉన్న పాపము. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఎంత మారు మనసు పొందుకున్నా సరే నీలో ఏ స్వభావం ఉంటుంది? పాపం స్వభావం ఉంటుంది. దాన్ని మనం డామినేట్ చేయాలంటే ఆత్మ నీలో బలంగా పనిచేయాలి. జ్వరం వచ్చింది, ఏమొచ్చింది? జ్వరం వచ్చింది. డాక్టర్ గారు చూపించావు, డాక్టర్ గారు మందులు ఇస్తారు. ఆ మందులు ఏంటో తెలుసా? యాంటీబయాటిక్స్. అంటే ఏంటో తెలుసా? నీకు వచ్చిన జ్వరాన్ని అనగదొక్కి ఆ జ్వరం తగ్గిపోయేలా చేయాలంటే జ్వరానికి మించిన మందు ఇవ్వాలా, జ్వరానికి మించిన తక్కువ మోతాదులు ఇవ్వాలా? అందుకే మాత్రల మీద మెజర్మెంట్స్ ఉంటాయి. 650 డోలో 650 అని, పారాసెటమాల్ 500 అని. ఎందుకని రాశారు అంటే ఈ మోతాదులు వేసుకుంటేనే నీకు ఏమవుతుంది? జ్వరము తగ్గుతుంది. సిరప్ ఇస్తారు, అమ్మ రోజుకి 2 మూతలు తాగు. 1 మూత తాగేవనుకో నువ్వు మోతాదు తక్కువ తాగుతున్నావు. ఇప్పుడు శరీర కోరికలను నెరవేర్చకుండా ఉందంటే ఏది ఎక్కువ డామినేట్ చేయాలి మన మీద? శరీర కోరికలను డామినేట్ చేయగలగా ఆత్మ పని చేయాలి. మరి ఆత్మ ఎలాగొస్తుంది? రెండయ్యా పరిశుద్ధాత్ముడా రావయ్య అంటే రాదు. రమ్మంటే వచ్చేయడానికి కాదు. ఆల్రెడీ దేవుడు పరిశుద్ధాత్ముడు ఎప్పుడో ఆ పెంతెకొస్తు పండగ దినాన్న ఎప్పుడో పరిశుద్ధాత్ముడు వచ్చాడు, ఉన్నాడు భూమి మీద. కానీ నీలో ఉండాలంటే మరలా గుర్తు చేస్తున్నాను, క్రమశిక్షణతో కూడిన జీవితము, వ్యక్తిగత ప్రార్థన అనుభవం, వాక్య ధ్యానము, దేవునితో సాన్నిహిత్యం ఎక్కువ కలిగి ఉంటే నువ్వు ఏ కోరికలు నెరవేర్చకుండా ఉంటావంటే శరీర కోరికలు నెరవేర్చకుండా ఉంటావు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వాక్యం ఆలకిస్తున్నాం కదా, అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా అనుకుంటారు తప్ప ఈ మిగిలిన సమయాల్లో, రోజుల్లో మీ సాన్నిహిత్యము, మీ సహవాసం ఎవరితో ఉంటుందో, ఎవరితో గడుపుతున్నారో దానిని బట్టి మీరు ఆత్మానుసారంగా నడవక ఏమి నెరవేరుస్తున్నారంటే శరీర కోరికలను నెరవేరుస్తున్నారు. మరలా గుర్తు చేస్తున్నాను, అలాగే తిరుగు పొరుగులతో మాట్లాడొద్దండి. నేను మాట్లాడడం గురించి మాట్లాడలేదు. నీ సహవాసం ఆత్మ కలిగిన వారితో ఉందా, ఆత్మ లేని వారితో ఉందా అన్నది ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ శరీరం అంటే పాపం అని చెప్పాను కదా. ఇప్పుడు ఈ పాప స్వభావం అంట దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తుందంట. ఎవరికి వ్యతిరేకంగా? దేవునికి వ్యతిరేకంగా. అవును, పాపం పనే దేవునికి వ్యతిరేకంగా పనిచేయించడం. ఇందాక మీకు చెప్పినటువంటి ఆ ఓడ నావికుళ్ళు ఇద్దరు ఒకడు సురక్షితమైన ప్రాంతాలు నడిపిస్తానంటే ఆ మొండోడు ఏమంటున్నాడంటే లేదు నేనే నడుపుతాను అంటున్నాడు. ఇప్పుడు ఎవరు నిర్ణయించుకోవాలా? మేము సురక్షితంగా వెళ్ళాలంటే సరైన నాయకుడికి అప్పచెప్పించుకుంటే ఈ ఓడ ముందుకు వెళ్తాదో, లేదా ఆ మొండోడికి శరీరానుసారుడికి ఇస్తే ఈ ఓడ సురక్షితంగా వెళ్తుంది అన్నది ఎవరు డిసైడ్ చేసుకోవాలంటే మనమే డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఆత్మానుసారంగా నడవాలా, శరీరానుసారంగా నడవాలన్నది నువ్వే డిసైడ్ చేసుకో. ఈ శరీర ఆశలు అనగా స్వార్థపూరితమైన కోరికలు, పాపపు కార్యాలు, అసూయ, కోపం, వ్యభిచారం, జారత్వం. ఆ కిందనే రాయబడి ఉన్నది గలతీయులకు రాసిన పత్రికలో శారీరక కార్యములు స్పష్టమైనవని చెప్పేసి 19వ అధ్యాయం మొదలుకున్నవన్నీ అవే. ఇవన్నీ ఏ కార్యాలంట? శరీర కార్యాలు. ఈ శరీర కార్యాలు చేయడానికి గల కారణం ఏంటంటే నువ్వు ఆత్మానుసారంగా నడవలేకపోవడం. ఎందుకు ఆత్మానుసారంగా నడవట్లేదంటే నీలో క్రమశిక్షణ కూడిన జీవితము, ప్రార్థన, వాక్య ధ్యానము, దేవునితో సాన్నిహిత్యము లేకపోవడం వల్ల నువ్వు ఏ కోరికలు నెరవేరుస్తున్నావంటే శరీర సంబంధమైన కోరికలనే నెరవేర్చుకుంటా ఉన్నావు. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఇవన్నీ జయించాలంటే కేవలం దేవుని ఆత్మ ద్వారా నడిపించబడితేనే మనం ఈ శరీర కోరికలను జయించగలుగుతాం. ఇంతకీ నా ప్రశ్న వింటున్నాం మీలో, అవును కదా నేను ఇంకా శరీర కోరికలను నెరవేర్చుకుంటున్నాను, ఆత్మానుసారంగా నడుస్తున్నానా లేదా అన్న ఒక ప్రశ్న మీలో కలిగితే మీలో వాక్యం పనిచేస్తున్నట్టు అర్థం. లేదు మీరు చెప్తున్నాము మేము బుర్ర ఊకెడుతున్నాం అనుకుంటే మీరు ఊకెడుతున్నారు తప్ప మీ లోపల మీలో కార్యం జరగట్లేదు, మీరు పరీక్షించుకోవట్లేదు. మళ్ళా గుర్తు చేస్తున్నాను, శరీర కోరికలు లొంగిపోకుండా ఉండాలంటే దేవుని ఆత్మ ద్వారా మాత్రమే ఇది సాధ్యము. దేవుని ఆత్మశక్తి విశ్వాసికి పాపాన్ని అధిగమించే సామర్థ్యాన్ని ఇస్తుంది. దేవుని ఆత్మశక్తి విశ్వాసికి పాపాన్ని అధిగమించే సామర్థ్యాన్ని ఇస్తుంది. అంటే ఆత్మానుసారంగా జీవించడానికి దేవుని ఆత్మ సహాయపడుతుంది. ఇది 16వ వచనం యొక్క అర్థం. మరలా గుర్తు చేస్తున్నాను, నేను చెప్పినది ఏమనగా మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే శరీరేచ్ఛలు నెరవేర్చరు. మరలా గుర్తు చేస్తున్నాను,
మీరు శరీరేచ్ఛలను నెరవేర్చకుండా ఉంటే ఆత్మానుసారంగా నడుస్తారని అనుకోకండి. ముందు ఆత్మానుసారంగా నడవండి, అప్పుడు మీరు ఏం చేయకుండా ఉంటారు? శరీర ఇచ్చలు లేదా శరీర కోరికలు నెరవేర్చకుండా ఉంటారు. మరి ఆత్మానుసారంగా నడవాలంటే ఏం చేయాలా? దేవుని యొక్క ఆత్మ సహాయం మనకి కావాలి. ఇది ఎలా సాధ్యం అంటే దేవునితో అనుదిన ప్రార్థన, వాక్య ధ్యానము, ఆయనతో సరైన సన్నిహితమైనటువంటి సహవాసము, క్రమశిక్షణతో కూడిన జీవితం మనలో ఉన్నప్పుడు దేవుడు తన ఆత్మ చేత మనలో నడిపించి ఆ పాపాన్ని జయించి అధిగమించే శక్తి మనకిస్తాడు. ఇది 16వ వచనం. 17వ వచనం చూద్దాం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించుచున్నవి, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరు ఏవి చెయ్యి నిశ్చయింతురో వాటిని చెయ్యకుందురు. ఇక్కడ శరీరము మరియు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయంట, అంటే వ్యతిరేకంగా పనిచేస్తున్నాయంట. ఇలా చూడండి, నా వైపు ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలని ఆత్మ చెప్తుంది. ఇంకా పర్లేదు, ఒక గంట సేపు కునుకు లేదా పడుకో అని ఏం చెప్తుంది? సరే అంటే ఇప్పుడు ఈ రెండిట్ల మధ్య ఏం జరుగుతుంది? యుద్ధమే జరుగుతుంది, పోరాటమే జరుగుతుంది. విచిత్రం ఏంటంటే రెండు ఎక్కడున్నాయి? మనలోనే ఉన్నాయి. ఆత్మ శరీరము ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయంట. ఫలితంగా ఏం జరుగుతుందంటే పెద్ద గొడవే జరుగుతుంది మనలో. నువ్వు పక్కోళ్ళతో ఆడడం కాదు గొడవ, పక్కోళ్ళతో ఆడితే గొడవ అనుకున్నావేమో, అసలు నీలో పెద్ద ఏం జరుగుతుంది తెలుసా? ఒక పెద్ద సంఘర్షణ జరుగుతుంది, ఒక పెద్ద గొడవ జరుగుతుంది. ఏంటి ఆ గొడవ అంటే ఆత్మానుసారంగా నడవాలా, శరీరానుసారంగా నడవాలా? మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మనలో ఉన్న సమస్య లేదా మనలో ఉన్న సంఘర్షణ ఏంటంటే ఆత్మానుసారంగా నడవమని దేవుని ఆత్మ నీళ్ళు చెప్తుంటే శరీరం ఏం చెప్తుందంటే ఏం పర్లేదు, ఇది చిన్న తప్పే కదా, ఇది చిన్న పాపమే కదా, ఎవరు చేయట్లేదు ఈ రోజుల్లోనూ, ఎవరు నీతిగా ఉండిపోతున్నారు అని ఏం చెప్తుంది? శరీరం చెప్తూ ఉంటుంది. ఆత్మ ఏం చెప్తుంది? లేదు లేదు, చిన్న పాపమని నువ్వు తేలిగ్గా తీసుకోకు, చిన్న పాపమే నిన్నేం చేస్తుంది? పూర్తిగా పాపంలోకి దిగజారుస్తుంది అనేమో ఆత్మ చెప్తుంది. కానీ ఈ లోపల చాలా పెద్ద యుద్ధమే జరుగుతున్నప్పుడు నువ్వు ఏం చేయాలి తెలుసా? దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని కోరుకోవాలా. దేవుని ఆత్మకు శరీర స్వభావం పూర్తిగా వ్యతిరేకం, దేవుని ఆత్మకి శరీరము పూర్తిగా వ్యతిరేకం. ఈ రెండింటి కోరికలు, తలంపులు, గమ్యాలు, లక్షణాలు పూర్తిగా విభిన్నమైనవి. ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు చదువుతాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. అక్కడ రాయబడిన మాట, శరీరానుసారులు దేని మీద మనసు ఉంటారంట? శరీర విషయాల మీద. ఆత్మానుసారులు దేని మీద మనసు ఉంటారంట? ఆత్మ సంబంధమైన వాటి మీద. మరి ఏది శరీరమైనది, ఏది ఆత్మానుసారమైనది అని మీకు తెలియాలి కదా ముందు. అర్థమవుతుందా? ఇలా చూడండి, నా వైపు చూడండి. ఇప్పుడు మన అందరి ద్వారా దేవుని మహింపరచడం ముఖ్యమా? ఇక్కడ మనం మహింపరచబడ్డం ముఖ్యమా? మన అందరి ద్వారా దేవుడు మహింపరచబడ్డం ముఖ్యమా? మనం మహిమపరచడం లేదా గౌరవం పొందుకోవడం ముఖ్యమా? ఓ ఉదాహరణకి, నాకు పాటలు పిచ్చి, పాట అవ్వకపోతే నేనేం చేస్తానంటే ఆ పాస్టర్ గారి మీదో లేదా నడిపించేవాడి మీద కోప్పడతాను. మరొకరు ఉన్నారు, పాట ఇవ్వకపోయినా పర్లేదు, దేవుడి కార్యక్రమం ముందుకెళ్ళి దేవునికి మహిమ కలిగితే చాలు. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఆ పాట పాడితే 10 మందిలో పడతావు, నీకు గుర్తింపు వస్తుంది. నీకేమొస్తుంది? గుర్తింపు వస్తుంది. నేను పొగుడుతారు, లేకపోతే నేను మెచ్చుకుంటారు, భలే పాడేవని అంటారు. అంటే నువ్వు దేని మీద మనసు ఉంచావు? శరీర సంబంధమైన దాని మీద మనసు ఉంచావు. మరొకరు ఉన్నారు, నాకు పాట ఇవ్వకపోయినా పర్లేదండి, నేను దేవుని ఆరాధించడానికి వచ్చానండి, దేవుని ఆత్మకార్యం జరిగిపోతే చాలండి, సవ్యంగా మహిమకరంగా దేవునికి అనుకూలంగా జరిగిపోతే చాలండి అని దేవుని యొక్క మహిమ కొరకు పనిచేసే వాళ్ళు ఉంటారు. ఇది మీకు అర్థం అవ్వాలని చెప్పాను. చాలామంది ఈ రోజున శరీర సంబంధంగా గొప్పలు అవడానికి, శరీరం సంబంధంగా మేము మంచోళ్ళని అనిపించుకోవడానికి, శరీర సంబంధంగా
ఏదో చేయాలనుకున్న ఆలోచనలో శరీర సంబంధమైన వాటి మీద మనసు పెడుతున్నారు తప్ప, అయ్యో మనం ఆత్మానుసారులు, దేవుని ఆత్మకు లేదా దేవునికి మహిమ కలిగే విధంగా మనం బ్రతికితే బాగుంటుందని ఆత్మానుసారంగా నడిచేవారు కనబట్టలేదు. ఎందుకంటే శరీర స్వభావము మన తల్లిదండ్రుల నుండి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్వభావం? ఎక్కడి నుంచి వచ్చింది? నీ కుర్రోడికి అలవాట్లు ఎలాగొచ్చాయి? ఈ ఎలాగొచ్చాయంటే ఆడు బళ్ళో నేర్చుకుంటే రాలేదు, ఆఖరికి ఆడు గర్భ గుడిలోనే నేర్చుకుని ఏం చేశాడు? వచ్చాడు. ఏ స్వభావంతో వచ్చాడు? పాపపు స్వభావంతో వచ్చాడు. ఇది చెడ్డవాటిని ఆశించడం మానుకోదు ఈ శరీరం. నిజానికి కాలం గడుస్తున్న కొలది ఈ శరీరాశలు ఎక్కువైపోతే తప్ప తక్కువవు. కుర్రోడు ఎదిగే కొలది శరీరాశలు ఇంకేమైపోతాయి? ఎక్కువైపోతాయి. చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు ఆడు చిన్న చిన్న పనులు చేసి ఒకవేళ చిన్న చిన్న ఆశలు నెరవేర్చుకోవడం ప్రయత్నం చేస్తాడేమో, ఆడు పెద్ద ఏ కొలది ఏ కోరికలు నెరవేర్చుకున్నా తెలుసా? ఇంకా శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి వాడి శరీరం ఇంకా హీనంగా మారిపోతుంది. కారణం ఏంటో తెలుసా? వాడు దేని మీద మనసు ఉంచుతున్నారు తెలుసా? శరీర సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతున్నాడు. శరీర సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతున్నారు. చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకుని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే, నీతియు యథార్థమైన భక్తి గలవారే, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోండి. నవీనం అంటే నూతనమైనది. నవీనం అంటే ఏంటి? నూతనమైనది. నూతనమైన స్వభావాన్ని ధరించుకోండి. నీతియు యథార్థమైన భక్తి గలవారే, దేవుని పోలికగా సృష్టింపబడిన, అంటే దేవుని పోలికలో నడవండి. ఎవరి పోలికలో నడవండి? దేవుని పోలికలో నడవండి. దేవుని నడిచిన మార్గంలో నడవండి. అప్పుడు మనము శరీరానుసారంగా నడుచుకోం. మరలా గుర్తు చేస్తున్నాను, యేసుప్రభు ఈ భూమి మీద శరీరానుసారంగా బ్రతికిన దినాల్లో ఆయన ఏ పాపము చేయలేదు. ఎందుకు చేయలేదు తెలుసా? ఆయన దేవుని కుమారుడు అని కాదు, దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి. ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. ఆయన గురించి రాయబడి ఉంటుంది, ఆయన దేవునితో ఉండుటకు గొప్ప భాగ్యం అని ఎంచుకోక, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక చూడండి 2వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి 6వ వచనం. ఆయన దేవుని స్వరూపం గలవాడై దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ మనుషులు పోలికగా పుట్టి దాసును స్వరూపం ధరించుకుని తను తాను ఏం చేసుకున్నాడు? రిక్తినిగా చేసుకున్నాడు. ఆయన ఏం చేయలేదంటే పాపం చేయలేదు. ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు? తన తండ్రి యొక్క చిత్తంలో నడిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం పిల్లలమైతే మనం ఎవరి చిత్తంలో నడవాలా? మన కుమారుడు లేదా మన తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మార్గంలో మనము నడవాలి. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, దేవుని పిల్లలమనే పేరు పెట్టుకుంటాం కానీ దేవుని నడిచిన మార్గంలో నడవట్లేదు. అందరూ వాడెక్కారు కానీ స్టీరింగ్ సరైన నాయకుడి చేతిలో పెట్టట్లేదు. ఇక్కడున్న మీరు అందరూ యేసుప్రభువుని నమ్ముకున్నారు, కానీ యేసుప్రభువుని నమ్ముకుంటే కాదు, ఈ నడిపించే నాయకుడు యేసయ్య, అతని చేతికి కానీ మనం అప్పచెప్పుకుంటే మన గమ్యస్థానం క్షేమంగా దరి చేరుతుంది. అనగా దేవుని ఆత్మను మనకు కలిగి ఉండాలి. మరి దేవుని ఆత్మను కలిగి ఉండాలంటే అంత ఈజీగా కాదు, దేవునికి లోబడాలి. ఏం చేయాలి? దేవునికి లోబడాలి. ఏమీ లేదండి, దేవునికి లోబడి భయపడడం ద్వారానే మనం ఆత్మానుసారంగా నడుచుకోగలం. గత బుధవారం నాడు గుర్తు చేశాను కదా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు అన్నీ వస్తాయి. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఏంటండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు శరీరానుసారంగా నడవాలో ఆత్మానుసారంగా నడవాలని దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఎందుకని నువ్వు ఎవరి సరెండర్లో ఉన్నావు? ఎవరి సరెండర్లో ఉన్నావు? దేవుని సరెండర్లో ఉన్నావు. దేవునికి భయపడుతున్నావు కాబట్టి. దేవుడికి భయపడలేనోడు ఆత్మానుసారంగా కాదు కదా, ఆడి శరీరానుసారంగా ఎంతగా పాడైపోవాలో అంతకంటే ఎక్కువ పాడైపోతాడు. ఈ సంఘర్షణలో అక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటో తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, శరీరానికి ఆత్మకును ఆత్మకు శరీరంగా విరోధంగా అపేక్షించున్నది, ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరు ఏమి నిశ్చయించుటో వాటిని చేయకుందరు. అంటే ఏంటి తెలుసా? బా ఈ రోజు నుంచి బూతులు ఆడకూడదు, ఈ రోజు నుంచి పాపం మాటలు మాట్లాడకూడదు, ఈ రోజు నుంచి నేను ప్రార్థన చేసేసుకోవాలా,
ఈ రోజు నుంచి రోజుకి 5 అధ్యాయాలు చదివేయాలా అని అనుకుంటాం. కానీ మీరు ఏది అనుకుంటారో వాటిని మీరు చేయకుందురు. ఎందుకు చేయకుంటున్నాము? ఎందుకు చేయకుంటున్నాం? ఇప్పుడు ఎలా చూడండి, నా వైపు మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇక్కడి నుంచి 10 కిలోమీటర్లు నడవాలా. నీ ఓపుకి 2 కిలోమీటర్లే. నువ్వు ఎంతవరకు నడగలవు? ఇప్పుడు 10 కిలోమీటర్లు నడవాలంటే నువ్వు ఓపిక ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? ఎక్కువ ఉండాలా. ఇప్పుడు ఈ రోజు నుంచి మారిపోవాలా, ఈ రోజు నుంచి బైబిల్ చదివేలా, ఈ రోజు నేను ప్రార్థన చేసేలా, ఈ రోజు నుంచి నేను ఎలా మాట్లాడకూడదు అలా మాట్లాడుకున్నది మనిషి మరలా ఎందుకు అలా మాట్లాడుతుందంటే ఓపిక తక్కువైనట్టు దేవుని ఆత్మ నీలో తక్కువై, అందువల్ల నువ్వు అనుకున్నట్టుగా చేయలేకపోతున్నావు. ఎందుకు చేయలేకపోతున్నావు అంటే దేవుని యొక్క ఆత్మ ప్రభావం మీద తక్కువగా ఉంది. అందువల్ల ఈ సంఘర్షణలో నువ్వు ఏది చేయాలనుకున్నావో అది చేయలేకపోతున్నావు. విశ్వాసులు తమ చేయాలనుకునే మంచి అంతా చేయకపోవడానికి కారణం శరీర స్వభావం అడ్డుపడుతుంది. విశ్వాసులు తమ చేయాలనుకున్న మంచి చేయకపోవడానికి కారణం ఏంటి? శరీర స్వభావం అడ్డుపడుతుంది. అలాగే శరీర స్వభావం కోరే వాటిని పరిశుద్ధాత్మను కూడా అడ్డుపడుతూ ఉంటాడు. నువ్వు పాపం చేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు ఏమంటాడు తెలుసా? తప్పు అని ఏం చేస్తాడు? అడ్డుపడుతూ ఉంటాడు. కానీ నువ్వు శరీర ప్రభావంతో ఈ రెండు కొంతవరకు నిజమైన ఈ భూమి మీద మనుషులుగా మనం ఉన్నంత వరకు శరీర స్వభావం పూర్తిగా తీసివేయాలనుకున్నా తీసివేయలేం. కానీ యేసుక్రీస్తు యొక్క మార్గం ఒకటే మనల్ని శరీర కార్యాలు చేయకుండా ఉండగలుగుతుంది. అందుకే రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదవండి. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావవలసి ఎందురు కానీ ఆత్మచేత, దేని చేత? ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల జీవించుదురు. మళ్ళీ చెప్తున్నాను, దేని చేత దేని చంపాలంటండి? అమ్మ, దేని చేత దేని చంపాలంట? ఆత్మచేత శరీర క్రియలను చంపాలంట. శరీర క్రియల చేత నువ్వు ఆత్మానుసారంగా నడవలేవు. అందుకే మరలా అడుగుతున్నాను, మీలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడా? పరిశుద్ధాత్మ నడిపింపులో నువ్వు ఉన్నావా? అసలు పరిశుద్ధాత్ముడు అంటే ఎలాగుంటుంది ఏంటి అంటే అది నువ్వే దేవుణ్ణి అడగాలి, నువ్వే దేవుడి దగ్గర పొందుకోవాలి. మరలా చెప్తున్నాను, ఆత్మానుసారంగా మనం నడవాలంటే దేవుని యొక్క ఆత్మ మనలో లేకుండా మనము శరీర క్రియలను చంపలేము. ఏమి లేకుండా శరీర క్రియలు మనం చంపాలంటే దేవుని యొక్క ఆత్మ ఉందరు. అందుకే 14వ వచనం చూడండి, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. మళ్ళీ గుర్తు చేస్తాను, పొద్దున్న సండే స్కూల్ పిల్లలు కూడా ఇదే వాక్యం. ఏంటి వాక్యం అంటే? ఇదే వాక్యం అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మనం దేవుని పిల్లలు ఎప్పుడవుతాం అన్నది అక్కడ రాయబడి ఉన్నది. 44వ వచనం, నేను మీతో చెప్పింది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువుల్ని ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ఏం చేయండి? ఇప్పుడు మనం దేవుని పిల్లలు అవ్వాలంటే ఏం చేయాలంట? శత్రువుల్ని ప్రేమించాలంట, హింసించే వారి కొరకు ఏం చేయాలంట? అప్పుడే మనం దేవునికి ఏమవుతామంట? కుమారులు అవుతామంట. ప్రార్థనకు వస్తే దేవుని కుమారులు అవ్వంట. అమ్మా, కానుకలు, దశంభాగాలు, మొక్కుబళ్ళు ఇవి ఇస్తే దేవుని కుమారులు అవ్వం. శత్రువుల్ని ప్రేమించి పొరుగు వారి కొరకు ప్రార్థన చేస్తే ఏమవుతామంట? దేవుని కుమారులు. ఇక్కడ ఏం రాయబడి ఉన్నది? ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళే ఏమవుతారంట? చెప్పండి అమ్మా. దేవుని కుమారులు కుమార్తెలు అవుతారు. దేని చేత నడిపించబడితే? దేని చేత? ఆత్మ చేత. ఏ ఆత్మ? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. మరి దేవుని ఆత్మ చేత పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలంటే మీరు ఎవరికి సమర్పించుకున్నారో, మీరు ఎవరికి లొంగుబడి ఉన్నారో, మీరు ఎవరికి లోబడుతున్నారో అన్నది మీరు గమనించండి. పరిశుద్ధాత్ముడు బలవంతంగా మిమ్మల్ని ఏమి గుంజుకుని తీసుకురాలేడు. ఆయనకు లోబడితేనే పరిశుద్ధాత్మ దేవుడు నీకు నడిపిస్తాడు. ఆయన లోబడకుండా పరిశుద్ధాత్మ దేవుడు నేను నడిపించమంటే ఇంచు కూడా నడిపించడు. ఎందుకంటే దేవుడు మనకి స్వేచ్ఛ ఇచ్చాడు. ఆయనకి సరెండర్ అయిపో, ఆయనకు లొంగిపో. ప్రభా నీ మాట చొప్పున, మీ ఆత్మ చొప్పున మీరు నడవమన్న రీతిలో నడుస్తానన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. అంతే తప్ప నువ్వు శరీర క్రియలు, శరీర ఆశలు, శరీర కోరికలతో ఉన్నంత వరకు నువ్వు ఆత్మానుసారంగా
నడవలేవు నడవలేవు నడవలేవు. కాబట్టి ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారే దేవుని కుమారులు అవబడతారు. కాబట్టి నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో అది చేయలేకుండా ఉండలేకపోవడం కారణం దేవుని ఆత్మ నడిపింపు నీలో లేకపోవడం వల్ల. దేవుని ఆత్మ నడిపింపు నీలో ఉంటే నువ్వు ఏదైతే చేయాలనుకుంటావో అది చేస్తావు. చివరిగా 18వ వచనం చదువుదాం. 18వ వచనం, మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. దేని చేత నడిపించబడితే? ఇక్కడ మూడోది ఏంటంటే ఆత్మలో లభించే స్వేచ్ఛ. ఆత్మలో లభించే స్వేచ్ఛ. ఇక్కడ రాయబడిన మాట, మీరు ఆత్మచేత నడిపించబడితేనంట మనం ధర్మశాస్త్రానికి లోబడవలసిన అవసరం లేదు, లేదా లోబడరు. గలతీలు రాసిన పత్రిక లేదా గలతీయ ప్రాంతాల్లో ఉన్న సంఘస్థుల యొక్క బాధ, అబద్ధ బోధ ఏంటంటే వీళ్ళు ప్రభువుని నమ్మిన జరి ధర్మశాస్త్రం ప్రకారం నడవాలి, నడుచుకోవాలని చెప్తూ ఉన్నారు. పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు దేవుని ఆత్మచేతగానే నడిపించబడితే మీరు ధర్మశాస్త్రానికి లోబడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని ఆత్మ మనకు పాప విముక్తి, రక్షణ, స్వతంత్రము ఇచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, దేవుని ఆత్మ పాపానికి విమోచన ఇచ్చింది, రక్షణ ఇచ్చాడు, స్వతంత్రం కూడా ఇచ్చాడు. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని ఆత్మ కలిగి రక్షింపబడి పాప విముక్తులం అయ్యామో మనము లోకానుసారంగాను ధర్మశాస్త్రానుసారంగాను నడవలసిన పని లేదు. ఇక్కడ మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను. నా వైపు చూడండి. ఏదో నీ ఇంట్లోనో నీ పిల్లలకో నీ కుటుంబానికో, అంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు పెట్టి చెప్తున్నాను, బాధ, దోషము, కీడు సంభవించింది. అమ్మా, నీ కీడు పోవాలంటే, నీ దోషం పోవాలంటే ఇలా చేయాలని చెప్పారు. నువ్వు దేవుని చేత రక్షింపబడి విడిపింపబడిన దానివి అయితే, అయ్యా నేను ప్రభువుని విశ్వసించినప్పుడే ఈ దోషాల నుండి, ఈ పాపాల నుండి నేను విముక్తి పొందాను, నేను రక్షణ పొందుకున్నాను, దేవుడు నాకు స్వాతంత్రం ఇచ్చాడు, కాబట్టి నా దోషాలు పోగొట్టుకోవడానికి, నా కీళ్లు పోగొట్టుకోవడానికి ఇలా లోకానుసారంగా చేయవలసిన అవసరం నాకు లేదు అని చెప్తావు ఖండితంగా. ఏం పొందుకుంటేనే? దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడితే. నువ్వు అలా అనటం లేదంటే నువ్వు దేవుని ఆత్మచేత నడిపించబడలేదు, ఇంకా నువ్వు లోకానుసారంగాను శరీరానుసారంగా ఉన్నావు. అందుకే నువ్వు లోక ఆచారాల నుండి విడుదల పొందలేకపోతున్నావు. నిజానికి దేవుని ఆత్మచేత విముక్తి పొందిన వారు, రక్షింపబడిన వారు, స్వతంత్రాన్ని అనుభవించేవారు ఎట్టి పరిస్థితులను లోకాచారాలు ఏం చేయరంటే పాటించరు. మీరు గమనించినట్లయితే ఇప్పుడే చదివాము, ఆ రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలోనే ఏమని చెప్పారు? ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ ఏమై ఉన్నారని రాయబడి ఉన్నది? దేవుని కుమారులే ఉందిరని ఉన్నది. ఎప్పుడైతే దేవుని కుమారులే ఉంటారో వీళ్ళు లోకాచారాల ప్రకారం నడవరు. దేవుని ఆత్మ విశ్వాసంలో ఎప్పుడు స్వార్థం నుండి, పాపం నుండి దూరంగా నడిపిస్తాడు. దేవుని ఆత్మ నీలో ఉంటే స్వార్థం నుండి, పాపం నుండి ఏం చేస్తాడు? దూరంగా నడిపిస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం ఏమని రాయబడింది అక్కడ? అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోకి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధించగా వీటినో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులు మీకు తెలియజేయను. అక్కడ రాయబడిన మాట, సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని ఎక్కడ నడిపిస్తాడంట? సర్వ సత్యంలోకి నడిపించబడతాడు. ఇలా చూడండి, నా వైపు ఈ మాట చెప్పి నేను ముందుకెళ్తాను. యేసుక్రీస్తు సత్యం అండి. ఇలా చూడండి, నా వైపు యేసుక్రీస్తు సత్యం. ఆ యేసుక్రీస్తు ఎంత సత్యమో నీకు ఇంకా లోతుగా తెలియాలంటే దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. పరలోక రాజ్యం సత్యమండి. ఆ పరలోక రాజ్యానికి నువ్వు చేరాలంటే నువ్వు ఇంకా సర్వసత్యంలోకి నడిపించబడాలి. ఒక్క మాటలో చెప్పాలంటే క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడాలి. అక్కడ రాయబడిన మాట, సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మాత్రమే మీరు ఎక్కడ నడిపించబడతారు?
యేసు ప్రభువే స్వయాన ఇదిగో మనకిచ్చిన భరోసా ఏంటంటే మీరు దేని కింద ఉన్నారు? కృప కింద ఉన్నారు. అంటే యేసుక్రీస్తు కింద ఉన్నారు. ధర్మశాస్త్రంలో లేని వారు కారు కనుక పాపం మీ మీద ఏం చేయదు? ప్రభుత్వం చేయదు. కానీ మనం దేనికి భయపడతాం? పొద్దున్న లేచిన కాడి నుంచి దేవుణ్ణి అన్నిసార్లు తెలుసుకుంటాం లేదో తెలియదు, కానీ సాతాను గారిని మాత్రం ఎక్కువసార్లు తెలుసుకుంటాం. దేవుణ్ణి అన్నిసార్లు తెలుసుకుంటామో లేదో తెలియదు, కానీ ఎవరిని తెలుసుకుంటావు ఎక్కువగాను? సాతాను గారిని. ఎందుకు తెలుసుకుంటావు సాతాను గారిని? ఆడంటే నీకు భయం. ఎక్కడ పాపం చేసేస్తామన్నా భయం ఉండొచ్చేమో, కానీ పాపం నీ వెనకాల వచ్చేస్తుందని భయించో ఆడిని తలుసుకునే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. కానీ దేవుని వాక్యం చెప్తుంది మీరు కృప కింద ఉన్నారు. దేని కింద ఉన్నారు? కృప కింద ఉన్నారు. మీరు ధర్మశాస్త్రం కింద లేరు. కాబట్టి మీరు భయపడవలసిన అవసరం లేదు అనే విషయాన్ని చెప్తున్నాడు. అంతేకాదు మరలా అదే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి మనల్ని ఏం చేసింది? విడిపించింది. ఎట్లనగా ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయినో దాన్ని దేవుడు ఏం చేశాడు? చేసేసాడు. ఇంకెందుకు నువ్వు భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఆ కీడు జరుగుతుందని, లేకపోతే ఇలా చేయకపోతే అలా జరుగుతుందని ఎందుకు భయపడుతున్నావు అంటే నువ్వు దేవునికి భయపడలేదు కాబట్టి వాటికి భయపడాల్సి వస్తుంది. నిజంగా నువ్వు దేవునికి భయపడితే నువ్వేమంటావు తెలుసా? నా దేవుడు ఇవన్నీ కొట్టేశాడు. క్రీస్తు యేసునందున నాకు ఏ శిక్ష విధి లేదు. ఆయన జీవమిచ్చు ఆత్మ యొక్క నియమం చొప్పున పాప మరణముల నుండి నన్ను విడిపించాడు. కాబట్టి నేను లోక సంబంధమైన దేనికి కూడా నేను భయపడను అని చెప్పగలుగుతాను. ఎప్పుడు తెలుసా? ఆత్మలో నువ్వు నడిపించబడుతున్నప్పుడు. నేను అనుకుంటాను వీళ్ళు ఎందుకు ఇంకా ఇలా చేస్తున్నారు అంటే వీళ్ళు ఆత్మానుసారంగా నడవట్లేదు కాబట్టి ఎలా చేస్తున్నారు? లోకానుసారంగా చేస్తున్నారు. నేను అందుకే ఇందాక చెప్పాను, మీరు ఆత్మ కలిగి ఉన్నారో లేదా ఆత్మ లేకుండా ఉన్నారని దేన్ని బట్టి చెప్పొచ్చు అని చెప్పాను. మీరు చేసే పనులను బట్టి చెప్పొచ్చు అని చెప్పాను. ఒకవేళ నిజంగా దేవుని ఆత్మ కలిగిన వారు లోక సంబంధమైన దేనికి భయపడరండి, ఏ కీడుకు భయపడరండి. అపవాది కూడా భయపడవలసిన పని లేదు. ఎందుకంటే మన దేవుడు అపవాది కంటే బలవంతుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముగిస్తున్నాను. ఈ 16, 17, 18 వచనాల యొక్క సారాంశాన్ని మరలా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఏం చెప్పాడంటే మొదటగా మీరు ఆత్మానుసారంగా నడుచుకుంటే మీరు శరీర కోరికలు నెరవేర్చరు. అంటే మనము పరిశుద్ధాత్మ యొక్క మార్గదర్శకత్వం మీద ఆధారపడాలి. అనగా పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలి. అంటే శరీరానుసారంగా నడవకుండా ఉండాలంటే మనం డైలీ ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ ధ్యానం చేయాలి, దేవుని నియమాలు పాటించాలి, ఆయనతో సాన్నిహిత్యంగా జీవించాలి. రెండోది, శరీర కోరికలకు ఈ ఆత్మకి మధ్య ఒక పెద్ద గొడవే జరుగుతుంది. వాటిని అధిగమించాలంటే దేవుని యొక్క ఆత్మ సహాయము కోరుకోవాలి. ఎలాగో చెప్పమంటారా? పిల్లోడు గోతులో నుంచి బయటకు రాలేకపోతున్నాడు. వాళ్ళ నాన్న పిలిచి ఏమన్నాడంటే చెయ్యి అందియమన్నాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న చెయ్యి అందివ్వగానే వీడు ఎక్కడి నుంచి వచ్చాడు? అలాగే పాపపు నియమాల నుండి నువ్వు జయం పొందాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము లేకుండా నువ్వు శరీర కోరికలు నెరవేర్చకుండా ఉండలేవు. శరీర కోరికలు నెరవేర్చకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము కావాలి. మూడోది, ధర్మశాస్త్రము లోకాచారం నుండి మనం విడుదల పొందాం కాబట్టి యేసుక్రీస్తులో స్వేచ్ఛగా జీవించండి. పాపానికి జనకుడైన అపవాదికి భయపడకండి, ఆడికి సంబంధించిన ఏ కీడులకు భయపడకండి. భయపడితే దేవునికి మాత్రమే మనము భయపడండి. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయకుండా కేవలము దేవుడు మనకిచ్చిన స్వాతంత్రాన్ని బట్టి ఆయనకు మాత్రమే భయపడి లోబడి పరిశుద్ధాత్మ సహాయంతో మనం జీవించగలిగినట్లయితే ఆత్మానుసారంగా నడుచుకుంటాం. మన అంశం పేరు ఏం పేరు? ఆత్మానుసారంగా నడవడం. ఆత్మానుసారంగా నడవాలంటే అంత ఈజీ కాదు. మళ్ళా చెప్తున్నాను, నువ్వు ఆత్మానుసారంగా నడవాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కావాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం నీకు ఎలాగొస్తుందంటే అనుదిన ప్రార్థన, బైబిల్ వాక్య ధ్యానము, క్రమశిక్షణతో కూడిన జీవితము, దేవునితో సాన్నిహిత సంబంధము. అప్పుడే నువ్వు ఆత్మానుసారంగా నడవగలుగుతావు, శరీర కోరికలను నెరవేర్చకుండా ఉంటావు. లేదనుకుంటే శరీర కోరికలే నీ మీద డామినేట్ చేసి ఆత్మానుసారంగా నడవకుండా చేస్తాయి. ఇప్పుడు ఇంతకీ ఫైనల్గా ఏమి నేర్చుకున్నా?
శరీరానుసారంగా నడుచుకోవడమా, ఆత్మానుసారంగా నడుచుకోవడమా? ఆత్మానుసారంగా నడుచుకోవడమే. బైబిల్ వాక్యం ఎప్పుడు కూడా శరీరానుసారంగా నడవమని చెప్పట్లేదు, చెప్పదు. మనం కూడా శరీరానుసారంగా నడవద్దు. దేవుడి మాటలు మనం వినుకుల్లో దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఒకసారి మనం పునఃసమీక్ష చేసుకుందాం.